అందరికీ నమస్తే, వెల్కమ్ టు క్యూన్యూస్. నేను మీ రాము. నిన్న నిన్న నవంబర్ 11వ తారీఖు జూబ్లీస్ ఉప ఎన్నిక అనేది ముగిశాయి. అయితే దాదాపు 47% మాత్రం ఓటింగ్ అయింది. మిగతా 53% ఓటింగ్ కాలేదు. అయితే ఈ ఓట్లు ఎందుకు వేయట్లేదు ప్రజలు? 4 లక్షల మందికి దాదాపుగా 2 లక్షలకు పైగా మంది ఓట్లు వేయలేదు. వేయకపోవడానికి కారణాలు ఏంటి? ఎవరికి వేశారు? ఎలాంటి అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ప్రస్తుతం మనం జూబ్లీస్లో ఓటు వేసిరా లేదని కనుక్కుందాం. నమస్తే. నమస్తే అన్న. మీ పేరేనా? అబ్దుల్ లతీఫ్. ఓటు వేసిరానే? ఓటేసిన. ఏ పార్టీకి వేసిరే? నేను యాదవ్కి వేసిన. నవీన్ యాదవ్ కాంగ్రెస్ అభ్యర్థా? అవునా? మరి నవీన్ యాదవ్ గెలుస్తాడంటవా? ఎలాంటి అభివృద్ధి కోరుకుంటారు? నవీన్ యాదవ్ ఒకవేళ ఎమ్మెల్యే గెలిస్తే ఎలాంటి పనులు చేస్తాడు అనుకుంటారు మీరు? మాకు రోడ్డు కావాలి. శ్రీరామ్నగర్లో రోడ్లు కావాలి. రోడ్లు పని లేదు. రోడ్డు ఎన్టీ రామారావు వేసిండు. అప్పటి నుంచి ఎవరు వేయలేదు. అంటే అప్పటి నుంచి ఇప్పటివరకు రోడ్లు ఎవరు వేయలేనంటావు? ఎవరు లేదు. చంద్రబాబు నాయుడు ఎన్టీ రామారావు వేసిండు. అంటే ఇప్పుడు గోపీనాథ్ గారు ఇక్కడ దాదాపు మూడు సార్లు గెలిచిండు ఎమ్మెల్యేగా. గోపీనాథ్ గారు ఎలాంటి అభివృద్ధి చేయలేదంటారా? చేయలేదు. నా స్ట్రీట్ లైట్ వేయలేదు. స్ట్రీట్ లైట్ వేయలేదు. స్ట్రీట్ లైట్ వేయ కదా. స్ట్రీట్ లైట్లు కూడా వేయలేదంటావు? వేయలేదు. ఇప్పుడు మరి డ్రైనేజ్ సమస్యలు ఎట్లున్నాయి? దాదాపుగా అందరూ డ్రైనేజ్ బాగాలేదన్నారు. డ్యామేజ్ అయిపోయింది అది. డ్రైనేజ్ సమస్యలు కూడా ఎవరు పరిష్కరించలేదా ఇన్ని రోజుల వరకు? వేయలేదు. ఎవరు చేయలేదు. నవీన్ యాదవ్ వస్తే ఆయన చేస్తాడు. నవీన్ యాదవ్ గెలిస్తే నవీన్ యాదవ్ చేస్తాడు. నవీన్ యాదవ్ గెలుస్తారంటారా? మరి గెలిచాలి. పెట్టనా అనేది చేయాలి. 100% ఆయన గెలుస్తారంటారా మీరు? ఆయన చేయాలి. అన్న మీ పేరేం పేరు? శ్రీనాథ్ గౌడ్. ఓటు వేసిరన్నా జూబ్లీస్లో? ఏ పార్టీకి వేసిరన్నా? నా కాంగ్రెస్కి వేసిన. మరి నవీన్ యాదవ్ గెలుస్తాడంటారా? గెలవాలనే వేసినాం కదా. గెలవాలనే అంటే మీరు ఒక్కరు వేస్తారు, అందరూ వేస్తారంటారా? ఇంట్లో 12 ఓట్లు ఉన్నాయి. 12 కాంగ్రెస్కే పడ్డాయి. 12 కాంగ్రెస్కి వేసారు. ఓకే. మరి నవీన్ యాదవ్ గెలిస్తే ఎలాంటి పనులు చేస్తారనుకుంటారు? ఇప్పుడున్న సమస్యలు తీరిస్తే మంచి మనిషి. అంటే ఇప్పుడు ఏమేమి సమస్యలు ఉన్నాయి మరి? ఫర్ సపోజ్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, 5 రూపాయల భోజనం పెట్టిండు ఎవరు? రేవంత్ రెడ్డి. ఇందిరమ్మ ఇందిరమ్మ క్యాంటీన్ అని పెట్టిండు. అలా 5 రూపాయలకు 3 ఇడ్లీలు ఇస్తున్నాం, 5 రూపాయలకు 3 పూరీలు ఇస్తున్నాం. రైట్, ఓకే, ఒప్పుకుంటా. దానికి ఏముంది? 150 రూపాయల పార్సల్ వెనక లైన్లో ఆగిపోవాలి. అంటే నీకు తొందరగా అయిపోయి నువ్వు తొందరగా ఇంటికి వెళ్ళిపోవాలి. ఈ సమస్యలు కొంచెం తేరుపాడు. ఓకే, ఇప్పుడు అడ్డ మీద ప్రతి మనిషి 5 రూపాయలు భోజనం చేయడానికి పోతాడు. భోజనం దొరుకుతుంది, టిఫిన్ ఎందుకు దొరుకుతలేదు? భోజనం దొరుకుతుందా? టిఫిన్ దొరకట్లేదు. ఎందుకు దొరుకుతలేదు? 150 రూపాయలు 200 రూపాయలు పార్సల్ కడితే నువ్వు తొందరగా ఇంటికి పోవాలనే పార్సల్ కడతావు. అవునా కదా? మీతో ఎందుకు దొరుకుతలేదు? లైన్లో నిలబడ్డాడు వేస్ట్ కాడు. అంటే లైన్లో నిలబడే వాళ్ళకి దొరుకుతలేదు. పార్సల్ అనే వాళ్ళకి దొరుకుతుంది. పార్సల్ 150-200 తీసుకుంటారు. పార్సల్కి 150-200 తీసుకుంటారు. తొందరగా అమ్మేసి తొందరగా వెళ్ళిపోవాలని. ఇది న్యాయమా? రేవంత్ రెడ్డి చేసింది ఇది న్యాయమా? అన్యాయమా? మిగతా దళారులు దోసుకొని తింటారు కానీ పేరు ఆయనది ఊరి కదా. 5 రూపాయలు అన్నమో ఓడి తినలే మొన్నటి వరకు, ఎలక్షన్ల వరకు. ఎందుకు తినలే? చికెన్ మటన్ అందరూ పెట్టారు. అంటే అటు పెట్టారు కానీ ఇటు పెట్టలేదు. అంటే అది బంద్ చేసిరా? 5 రూపాయలు క్యాంటీన్ పబ్లికే లేరు. మరి టిఫిన్కి ఎందుకు ఉన్నారు? దీని మీద ఏ సమస్య తీసుకోవాలి? ఏ రాజకీయ నాయకుని అడగాలి? మాకు ఎమ్మెల్యే లేడు. అంటే రేపు మీరు ఎలక్షన్లకు ఇప్పుడు వీళ్ళు వస్తారు కానీ ప్రచారానికి వచ్చినప్పుడు వాళ్ళని అడగలేదా? అడిగినాం. మరి ఏమని సమాధానం చెప్పిన? సమాధానం మాకు క్వశ్చన్ వేయలే. మాకు ఎంతసేపు మాకు ఓటేయండి, మాకు ఓటేయండి, మాకు ఓటు ఇదే. అరే ఓటు వేస్తే మరి ఓటు వేస్తా అంటున్నావు కదా, మరి వస్తే ఏం చేస్తామని అడగలేదా మీరు? వస్తే సమస్య తీరుతుందని మేము అభిమానం కొద్దీ వేసినాం. వాళ్ళు తీరుస్తారా? మరి తీరుస్తారు కాబట్టి ఓటు వేసినాం. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఉన్నాడు, ఒకప్పుడు మామూలు ఎమ్మెల్యే, ఏంలా టీడీపీలో, ఇవాళ కాంగ్రెస్ సీఎం. దీనికి కేసీఆర్ ఏం సమాధానం ఇస్తాడు? చేసిండు కేసీఆర్, అభివృద్ధి చేయలేని అంటలేను. కేటీఆర్ చేసిండు. ఇప్పుడు ఉన్న సమస్యలే రేవంత్ రెడ్డి చేయలేకపోతుంది. ఇప్పుడున్న సమస్యలను రేవంత్ రెడ్డి చేస్తాడు. అది బీజేపీతో కొట్లాడుతుండో, ఫర్ సపోజ్ కేసీఆర్తో కొట్లాడుతున్నావు. కేసీఆర్ ఎందుకో బయటికి వస్తున్నాడు? మరి తెలంగాణ అన్నాడు. రైట్, మేము తెలంగాణలోనే కాదని అంటలేదు. కేసీఆర్ రావట్లేదు. సరే కేసీఆర్ రాకపోయి కేటీఆర్ వచ్చిండు ఇదే విషయంలో. ఎంతసేపు మాకంటి గోపిన సానుభూతి. ఆమె నమస్కారం పెట్టించి ఒక్క మాట మాట్లాడిందా? చెప్పండి మీరు. జూబ్లీస్ కన్స్ట్రక్షన్లో నేను మెంబరే, నేను కూడా తెలంగాణలోనే కాదని అంటలేను. పుట్టి పెరిగింది దీన్నే. మరి ఎందుకు మా మీద అంత కక్ష? ఎందుకు? అంటే కేసీఆర్ జూబ్లీస్ ప్రజల మీద కక్ష కట్టినట్రా?
అంతే మరి ఆయన వచ్చి మాట్లాడేది ఒక స్పీచ్ పెట్టేది ఉన్నాయి, ఒక మీటింగ్ పెట్టేది ఉన్నాయి. కేటీఆర్ని పంపిస్తే ఏం చేస్తాడు కేటీఆర్? ఎంతసేపు సీఎం పోస్ట్కి ఆలోచిస్తున్నాయి ఆయన. అంటే కేటీఆర్ ఒక పార్టీకి అంటే అధ్యక్షుడు. బీఆర్ఎస్ పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్ కదా, ఆయన వచ్చి మాట్లాడతాడు కదా. అట్లా అంటే ఇప్పుడు జనసేన యువసేన ఎవరు పవన్ కళ్యాణ్ బీజేపీకి మద్దతు ఇచ్చిండు. ఎందుకు ఇచ్చిండు? ఆయన ఆంధ్ర, ఆయన తెలంగాణలో సపోర్ట్ ఇచ్చిండా లేదా? మరి బీజేపీకి ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది? నరేంద్ర మోడీ వల్ల ఇవ్వాల్సి వచ్చింది. అట్లా అంటారు. ఇప్పుడు నేను పవన్ కళ్యాణ్ అభిమానిని కాదని అంటలేను. ఇప్పుడు ఆయన ముఖం చూసి ఈయన కోటేయాలా, ఆయన కోటేయాలా? చెప్పండి. ముఖాలు చూసి కాదు కదా మనం వేసేది, వాళ్ళు అభివృద్ధి చేస్తారా చేయరనే ఉద్దేశంతో చేయాలి కదా. పవన్ కళ్యాణ్ చేయలేడా? చేయలే అని చెప్పండి, మీరు ఒప్పుకుంటా నేను. ఓకే, అంటే ఆంధ్రాది పక్క పెడితే ఇప్పుడు జూబ్లీ హిల్స్ ఇప్పుడు ప్రధాన సమస్యలు ఏమైతున్నాయో మాట్లాడితే అదే, జూబ్లీ ఎలక్షన్ల గురించి మాట్లాడితే అదే. ఇన్ని రోజులు లేనిది ఇప్పుడు 3 ఏళ్ళ పరిపాలన మీది. నేను నవీన్ యాదవ్కి వేసిన, ఓకే, బీజేపీకి వేయలేను, టీఆర్ఎస్కి వేయలేను. ఎందుకు వేయలేను? ఇండిపెండెంట్ చాలామంది ఉన్నారు, వాళ్ళకు కూడా వేయలేను. ఫర్ సపోజ్ ఎగ్జాంపుల్ ఆలోచించాను, ఈ నవీన్ యాదవ్ వస్తే ఏదైనా అభివృద్ధి చెందుతుంది. ఎందుకంటే రేవంత్ రెడ్డి సీఎం, కాంగ్రెస్ పార్టీ నుండి కాంగ్రెస్ తేవాలి. ఇప్పుడు కాంగ్రెస్ పోయి బీజేపీ తేవాలంటే తేలేదు, రేవంత్ రెడ్డి కూడా తెస్తున్నాడు. అంటే ఇప్పుడు ఓన్లీ అధికారంలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీ ఫండ్స్ ఇస్తుందా? వేరే ఎమ్మెల్యేకి ఫండ్స్ ఇవ్వదంటారా? మరి ప్రతి కాన్స్టిట్యున్సీకి ఎన్ని ఫండ్లు ఇవ్వాలో అన్ని ఫండ్స్ ఇస్తుంది. స్టేట్ గవర్నమెంట్ ఇస్తుంది. రైట్, మీరు అన్న మాట నేను ఒప్పుకుంటా. మొన్న 5 కోట్ల నిధులు అని చెప్పిండు. ఎవరికి? రేవంత్ రెడ్డికి, భాజపా. ఎన్ని కోట్లు ఇచ్చారు? 2 కోట్లు నిధులు. 5 కోట్లు ఎక్కడ? 2 కోట్లే. ఈయన కొత్త సీఎం, ఈయన ఎక్కడికి పెట్టాలి? 3 కోట్లు మింగిరా. ఓల్ మింగిర్ అంటారు. ప్రభుత్వం. ఏ ప్రభుత్వం? సెంట్రల్ గవర్నమెంట్ మింగిందంట. మింగింది. మరి మింగింది అంటే ఆడికెళ్ళి ఇక్కడికి వచ్చిందేమో, ఈ లోపల మద్దతు తినేసి. ఓకేనా? ఇంకో వ్యక్తితో మాట్లాడదాం మనం. అన్న, జూబ్లీస్లో ఓటేసారనే? జూబ్లీస్కి వేసాము. ఏ పార్టీకి వేసారన్న? ఎవరైతే మంచి పని చేస్తారో వాళ్ళకి వేసాం. ఎవరైతే పని చేస్తారో వాళ్ళకి వేసారు. అంటే ఇప్పుడు ఎలాంటి అభివృద్ధి కావాలనుకుంటున్నారా ఇక్కడ? రోడ్లు మంచిగా కావాలా, కొంచెం డెవలపింగ్ చేయాలి. ఎవరైతే చేస్తారో వాళ్ళకి వేసాం. ఎవరైతే చేస్తానంటారో వాళ్ళకి వేసాం. అంటే ఇప్పుడు ఎవరైతే హామీ ఇచ్చారో వాళ్ళు పక్కా చేస్తారంటారా? చేస్తారు, నమ్మకం ఉంది, చేస్తారనే వేసాం. ఇక్కడ ప్రధాన సమస్యలు ఏమైనా ఉన్నాయి జూబ్లీస్లో? రోడ్లు బాగాలేవు, కొద్దిగా డ్రైనేజ్ ప్రాబ్లం ఉన్నాయి. ఇప్పుడు చేస్తున్నారు. ఇప్పుడు చేస్తున్నారు. స్టార్ట్ అయినాయి, పనులు స్టార్ట్ అయినాయి, శాంక్షన్ అయినాయి. కొద్దిగా చేస్తున్నాం, వర్క్ చేస్తున్నాం. బోడబండలు అయితే చేస్తున్నాం, పనులు జరుగుతున్నాయి, పనులు నడుతున్నాయి. ఎలక్షన్ అయినాక అవుతాయి. అంటే ఇప్పుడు గోపీనాథ్ గారు 3 సార్లు ఎమ్మెల్యే గెలిచారు కదా బీఆర్ఎస్ నుంచి. గోపీనాథ్ గారు ఎలాంటి అభివృద్ధి పనులు చేశారు ఇక్కడ? బోడబండలు ఏం కాలేదు. బోడబండలు ఏం చేయలేదు ఇక్కడ. మా ఏలైతే బోడబండలు ఏం చేయలేదు. ఇంకా బోడబండలో ఎలాంటి అభివృద్ధి చేయలేదు. ఇప్పుడు ప్రధానంగా అక్కడ ఉన్న సమస్యలు ఏమేమి ఉన్నాయి? రోడ్లు ప్రాబ్లం ఉన్నాయి, కొద్దిగా దోమలు కూడా ఉన్నాయి. దోమలు ఇప్పుడు ఏం పట్టించుకోవట్లేదు. ఇప్పుడు నెక్స్ట్ ఎమ్మెల్యే వచ్చిన వాళ్ళు చేస్తామని నమ్మకం ఉంది. ఇప్పుడు దోమలు ఎక్కువైపోయినాయి, రోడ్లు బాగాలేవు. రోడ్లు ఇప్పుడు స్టార్ట్ అయినాయి. ఇప్పుడు అయితే అని అంటున్నారు, చేస్తామంటున్నారు. ఇప్పుడు నెక్స్ట్ చేస్తామంటున్నారు. అంటే దగ్గర జూబ్లీస్ కాన్స్టిట్యున్సీలో 4 లక్షల ఓట్లు ఉన్నాయి. అంటే దాదాపు 2 లక్షలకు పైగా ఓట్లు పడలేదు. దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు మీరు? ఇప్పుడు పనులు చేసే వాళ్ళకే ఇస్తారు కదా. అంటే ఇప్పుడు పనులు చేయని వాళ్ళు అయితే ఉన్నారో వాళ్ళని ఓడించే ప్రయత్నం చేయాలి కదా. ఇప్పుడు దాదాపు గోపీనాథ్ గారు 3 సార్లు చేసిరు. వారి సతీమణి సునీత గారు ఇప్పుడు పోటీలో ఉన్నారు. వారు చేయకపోతే వాళ్ళని ఓడించే ప్రయత్నంలో అందరు కలిసి వేరే పార్టీకి మద్దతు ఇవ్వాలి కదా. అంటే ఓట్లు వేయకపోవడం ఎవరి ఇష్టం వాళ్ళే కదా. ఎవరు చెప్పాలి, మనం చెప్పేంటే లేదు కదా. ఎవరి ఇష్టం, నా ఇష్టం నాకు ఉంటుంది. ఎవరి అట్లా ఉంటుంది కదా. మా ఏరియాలో నేను చెప్తున్నా, రోడ్ ఇప్పుడే స్టార్ట్ అయినాయి, చేస్తామంటున్నావు. చేస్తారని నమ్మకం మాకు. మరి ఇప్పుడు ఎవరు గెలుస్తారంటారు మరి జూబ్లీస్లో? నవీన్ యాదవ్ గెలుస్తాడు. నవీన్ యాదవ్ గెలుస్తారంటారు పక్కా. అంటే ఎంత మెజార్టీతో గెలగలుగుతారా, లేకపోతే అంటే తక్కువ 25 నుంచి 30 పక్కా. 25,000 నుంచి 30,000 ఓట్ల మెజార్టీతో గెలవబోతుంది పక్కా. ఆయన నెక్స్ట్ ఎమ్మెల్యే మాకు. ఓకే అండి, థ్యాంక్ యూ అన్న. మీ పేరేం పేరే? నవీనా? నవీనా అన్న. ఏ పార్టీ కొట్టేసారు అన్న? మన పార్టీలకే ఇష్టమన్నా. ఏ పార్టీకి వేసినా గెలుస్తుంది, మంచిగా చేస్తారు అనుకొని వేస్తున్నామన్నా. లీడర్లు కూడా అన్న అవసరం ఉన్నప్పటికే వస్తుర్రు. మనకేం కావాలన్నా బస్సులో కొంచెం మంచి రోడ్లు, ఈ రోడ్లు కూడా కొంచెం వేరే ఉన్నాయన్న. గెలిచిన అభ్యర్థులు ఎవరైనా కానీ మంచిగా చేస్తారని కోరుకుంటున్నాము.
సీట్లు వస్తారు అంతా మంచిగా ఉందన్న, కానీ వచ్చినప్పుడు కూడా అది అట్లా చేసుకుంటే బాగుంటుంది ఎవరైనా రాని. ఎందుకంటే ఈ 2 years ఇప్పుడు వచ్చేది మళ్ళీ అయిపోతుంది. ఈ 2 yearsలో ఏదైనా చూపిస్తేనే మళ్ళీ వచ్చే ఎలక్షన్లో వాళ్ళు గెలిచే ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు వచ్చింది అని చెప్పి సైలెంట్ ఉండి ఏం చేయలేక చిన్న చిన్న పనులు చేస్తాం వచ్చి హామీలు ఇస్తే ఆడిగారికి కాదు కదా అన్న. చేసేది ఏదో కొంచెం మంచిగా చేస్తే బాగుంటుంది. ఇక్కడ 3 సార్లు గోపీనాథ్ గారు గెలిచారు కదా బీఆర్ఎస్ పార్టీ నుంచి. మరి ఎలాంటి అభివృద్ధి పనులు చేశారన్న? అన్న వాళ్ళైతే మంచిగా చేశారు అన్న. చేసిన కాడికి 3 years వాళ్ళు చేశారు కాబట్టి అన్నిసార్లు వాళ్ళు గెలిచారు వచ్చారు పార్టీ. ఇప్పుడు వచ్చే వాళ్ళు కొత్త వాళ్ళు ఎవరన్నా నవీన్ అన్న కానీ సునీతమ్మ కానీ వాళ్ళు వచ్చి కొంచెం మంచి అభివృద్ధి చేసి పాత లెక్క లేకుండా కొత్త ఏదైనా మంచిగా కొన్ని చెప్పినా ఏదన్నా చేయకపోయినా దాంట్లో సగమన్నా వేయాలన్న. ఎక్కడ కాకుండా ఆపేస్తే అది ఎటు కాదన్న. ప్రధానంగా ఇక్కడ ఉన్న సమస్యలు ఏంటి జూబ్లీస్లో? జూబ్లీస్లో సమస్యలు అంటే మెయిన్ బస్సులో కొంచెము ఏరియా పిల్లలు కొంచెం బాగాలేరన్న. రౌడీజం చిన్న చిన్నవి బయట చూస్తున్నాం చాలా అవుతున్నాయి. గవర్నమెంట్ తరపు నుంచి కూడా వాళ్ళు పట్టించుకోవాలి. ఇంకొకటి ఏంటంటే మన రోడ్లు కూడా కానీ ఏరియాలో బస్సులో కొంతమంది ఏదైనా ప్రాబ్లం వచ్చి మనము ఎట్లా అంటే ఎలక్షన్ మూమెంట్లోనే వస్తారన్న. ఇది ఉంది ఇది ఉందని ప్రతి ఒక్కళ్ళు వస్తారు. మనకు ఏదైనా ప్రాబ్లం వచ్చి వాళ్ళ దగ్గరికి వెళ్తే కరెక్ట్గా రెస్పాన్సిబిలిటీ ఉండదన్న. ఆ రెస్పాన్సిబిలిటీ కరెక్ట్గా తీసుకొని ప్రతి ఒక్కరిని పట్టించుకోవాలన్న. పార్టీలో తిరుగుతారు చేస్తారు, ప్రతి ఒక్కడు మెంబర్ ఉన్నాం చూసుకుంటున్నాం. కానీ వాళ్ళది ఏంటంటే అవసరం కొద్దీ వస్తారు వాడుకుంటారు వెళ్ళిపోతారు. మనం ఓటు కూడా చేస్తున్నాం, దాని దగ్గర కూడా వాళ్ళు పని చేస్తే బాగుంటుంది. అంటే వాళ్ళు పని చేయనప్పుడు వాళ్ళని ఓడగొట్టే పని కూడా ఓటర్లేదే కదా? అవునన్నా కన్ఫామ్గా అదైతే. అదే మరి వాళ్ళు పని చేయనప్పుడు వాళ్ళని ఆటోమేటిక్గా ఓడగొట్టాం. మనం చూసే చేస్తున్నాం. ఆ బస్సు కానీ కన్సల్టేషన్ కానీ అందరం ఒక మాట మీద నుండి చేసుకుంటున్నాం. ఏంటంటే ఎవరు గెలుస్తారు అయినా ఎలక్షన్లో ఎవరైతే పాత వాళ్ళు ఉన్నారు కొత్త వాళ్ళు ఉన్నారు చూసి ఆలోచించి ప్రతి ఒక్కరు వేసుకుంటున్నాం అన్న. మొహాలు కాదన్న పనులు కూడా చూసుకుంటున్నాం. మన వాళ్ళని మనం చాలామంది ఉన్నారు. పార్టీ పరంగా అయితే ఒక దానికి ఉందన్న, ఇక వ్యక్తిత్వంగా అభిమానం ఒకళ్ళ మీద ఉంది. ఆ రెండు చూసుకొని వేస్తున్నాం అన్న. అంటే ఇప్పుడు 4 లక్షలకు పైగా ఓటర్లు ఉన్నారన్న జూబ్లీస్లో. దాదాపు 2 లక్షలకు పైగా ఓట్లు రాలేదు. అంటే ఈ ఓట్లు వేయకపోవడానికి కారణాలు ఏమై ఉంటాయి అన్న? మెయిన్ ఇక లోపల ఏంటంటే ఇక చెప్పొచ్చు చెప్పండి అన్న. ఏమండి ఏంటంటే చాలామంది ఆలోచిస్తారు అన్న. పబ్లిక్ కూడా వేస్తే వీళ్ళకి అందరికి వేసి కూడా లాభం లేదనుకుంటారు కొంతమంది. ఎందుకంటే వచ్చే వాళ్ళకు కూడా కొన్ని పంపకాడాలు జర వేరే అవుతున్నాయి. వాళ్ళు ఇంకా ఏంటంటే వస్తే మళ్ళీ మా చేతికి వచ్చి మళ్ళీ మేము ఇద్దాం అనుకుని వెయిట్ చేస్తారు. అట్లా కొంతమంది ఆగిపోయారు. వచ్చేటోళ్ళం కూడా బెదిరించడం కొట్లాట పంచాయతీ చేయడం ప్రతి ఒక్క కాన్స్టిట్యూన్సీలో అన్న. ఇప్పుడు సైత్రాలు తీసుకోండి, షేక్పేటలో తీసుకోండి, అన్ని కొట్లాట పంచాయతీలో ఉన్నాయి. వేసేటోళ్ళం కూడా వేయనీయకుండా రౌడీజం చేసుకుంటూ అది చేసుకుంటూ ఆపేస్తారు పబ్లిక్ని కూడా. అంటే ఎవరు ఆపేస్తున్నారు, ఎవరు రౌడీజం చేస్తున్నారు? ప్రధానంగా కొన్ని పార్టీలు ఉన్నాయన్న. ఆ పార్టీలు వాళ్ళే జర చేస్తారు. పార్టీ పేరు అయితే చెప్పలేమన్నా. మరి ప్రధానంగా జూబ్లీస్లో రౌడీజం నడుస్తుందంటారు? నడుస్తుందన్న కన్ఫామ్గా. కొంచెం మంది అయితే నడిపిస్తారు. వేసే వాళ్ళని కూడా వేయనీయకుండా ఆపేస్తారు. పార్టీలో వెళ్ళిన వాళ్ళని కూడా దమ్కెళ్ళిచ్చి ఆ పార్టీలో మళ్ళీ పిలిపించేసుకుంటారు. చాలా వేరేగా అవుతున్నాయి కొన్ని. అంటే దాదాపుగా ఎట్లుంటుంది అంటే ఇప్పుడు మనము ఓటుతోనే కదన్నా వాళ్ళకి బుద్ధి చెప్పేది. ఇప్పుడు ఈసారి వాళ్ళకి అధికారం కట్టగట్టినా ఉంటే వాళ్ళు మంచి పనులు చేస్తేనేమో మనం మళ్ళీ గద్దెనెక్కిస్తాం. లేకపోతే అది ఓటు అదే ఆయుధంతోనే మళ్ళీ దించేస్తాం కదా. అంటే ఓటుతోనే వాళ్ళకి సమాధానం చెప్తాం ఏదున్నా. మరి ఓట్లు వేయకుంటే ఏం సమాధానం చెప్పినట్టు మనం? అన్న ఓటు అనేది ప్రతి ఒక్కరు వేయాలి అది వచ్చినప్పుడు కన్ఫామ్గా. కానీ ఏం చేస్తారంటే పబ్లిక్ కూడా ఆలోచిస్తారన్న. వేసేటప్పుడు ఎగ్జామ్ పని మానేసుకొని అందరు వస్తారు. కానీ కొంతమంది ఏంటంటే నీ అమ్మ వీళ్ళకి వేసి కూడా ఏంది ఇట్లా వచ్చి దమ్కి వేయడము, దీనికే వేయాలి దీనికే వేయాలని చాలా వేరే వస్తారు. వచ్చే వాళ్ళు కూడా సగం మంది ఆగిపోతారు. అలా చాలా అవుతున్నాయి. చాలా బస్సులలో పార్టీలు జాయిన్ అయినా కూడా రౌడీజం కొంచెం వేరే చేస్తారు. అంటే ఇప్పుడు జూబ్లీస్ ఉప ఎన్నికలో దాదాపుగా డబ్బులు ప్రధాన పార్టీలు అన్నీ పంచినాయి అంటారు. నిజంగా పంచినాయా? మంచిగా అన్న. పంచినాయా? ఓటుకి ఇంత అని ప్రతి పార్టీ ఇంత మెజర్మెంట్లు వేసుకొని ఇట్లా పంచింది అని అంటారు. నిజమేనా అది? అదైతే కొంచెం పార్టీకి నిజమే ఉందన్న. పంచిరు అంటారు కానీ ప్రతి దిక్కు అయితే రాలేదన్న. కొంతమంది దిక్కు వచ్చినాయి, కొంతమంది తీసుకోరు. కొంతమంది ఇంకా డబ్బులు వస్తాయని చెప్పి లాస్ట్ మూమెంట్ కూడా రాలేవు కదా వీళ్ళు వచ్చి ఇస్తే వెళ్ళి వేద్దాం ఓటు అనుకొని అట్లా కూడా కొంతమంది ఆగిపోయారన్న. డబ్బులు ఇస్తేనే ఓట్లు వేస్తున్నారంట. అంతే అన్న. మళ్ళీ పబ్లిక్ కూడా చూస్తారు కదా అన్న. వేసే కాడికి వేస్తారు. చాలామంది ఇండిపెండెంట్గా మాకు డబ్బులు లేకపోయినా సరే వెళ్ళేద్దామని ఉన్నారు. ఇంకా కొంతమంది ఏంటంటే అందరికి వచ్చినాయి మాకు కూడా ఎందుకు రాలేదు, మాకు కూడా వస్తేనే మేము వేస్తాం అన్నట్టు కూడా కొంతమంది ఉన్నారన్న. ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న. మీ పేరేం పేరే? శ్రీకాంత్. నా ఇప్పుడు జూబ్లీస్ ఉప ఎన్నికలు ఓటేసిరా మీరు? వేసాము. ఏ పార్టీకి వేసిరన్న? నేను వేసాను. ఇప్పుడు ప్రస్తుతానికి అది వేసాను. ఇక్కడ జూబ్లీస్లో ఉన్న ప్రధాన సమస్యలు ఏంటి అన్న? జూబ్లీస్ అంటే నేను మా ఏరియాలో అయితే రోడ్స్ ఎక్స్టెండెడ్. ఇక్కడ మన బొరాడ నుంచి హైటెక్ సిటీ వెళ్ళే రూట్లో రోడ్ కొంచెం ఎక్స్టెండెడ్ అవ్వాలి. ఒక డ్రైనేజ్ సిస్టమ్ ఒకటి, కొంచెం అది పార్కింగ్కి ఇబ్బంది అవుతున్నాయి వెహికల్స్కి, బస్కి టర్నింగ్కి. ఇక్కడ బస్ స్టాప్ దగ్గర మెయిన్ థింగ్ ఇబ్బంది అవుతుంది అంతే. మిగతా అంతా అంటే డ్రైనేజ్ సిస్టమ్ ఒకటి. కొంచెం మా సైడ్ మా వీధిలో వర్షం బాగా వస్తే బాగా ఫుల్ అయిపోతుంది.
ఓవర్ఫ్లో అయిపోతుంది మీద నుంచి. అదొక్కటి సాల్వ్ చేశారు, రోడ్ కూడా వేశారు. అది చూడాలి, ఇక వర్షాలు అయితే ఏం లేవు ఇప్పుడు, వస్తే కానీ తెలియదు. అంటే ఏ పార్టీ గెలుస్తుంది అనుకుంటారు మరి? ఏ పార్టీ అంటే ఇప్పుడు రన్నింగ్లో ఏది ఉండండి అదే గెలుస్తుంది. అంతా చెప్పగానే చెప్తారు కాంగ్రెస్ గెలుస్తుంది అని, అంతే అంటారా? అంతేనండి, ఇక రన్నింగ్లో ఏముంది అదే కదండి. అంటే ఇప్పుడు నవీన్ యాదవ్ వస్తే అన్ని పనులు చేస్తారంటారా ఇక్కడ? ప్రూఫ్ చేసుకోవాలండి, ప్రూఫ్ చేసుకోకపోతే కదా అంతే. ఎవరి కష్టం వాళ్ళకి ఫలితం వస్తుంది. కష్టం చేశారా ఫలితం వస్తుంది, చేయలేదా ఇంకా రాదండి. ఇంకా నెక్స్ట్ టైం ఇంకేదన్నా ఎవరినైనా ఎంచుకుంటారు జనాలకి, ఎవరు కష్టపడతారో వాళ్ళని ఎంచుకుంటారు. అంటే దాదాపుగా ప్రధాన పార్టీలు అన్నీ అతన్ని రౌడీ అని మాట్లాడారు కదా, నిజమేనా మరి? రౌడీ షీటరేనా నవీన్ యాదవ్ అనే వ్యక్తి? ఇక రౌడీ షీటరా లేదా అని నాకైతే ఐడియా లేదు. మనకేంది ప్రస్తుతానికి మనకు పనులు చేశారా లేదా అని మనం అది ముఖ్యంగా పెట్టుకోవాలి. సమస్య మన సమస్య దగ్గర మనం వెళ్ళి మన దగ్గర సమస్య చెప్తే క్లియర్ చేశారంటే మనకే బెటర్ కదా. మనకు అతను రౌడీ షీటర్ అయితే ఏంది, ఏది ఉంటుంది, మన సమస్య క్లియర్ కావాలి. మన ఉన్న వీధిలో జనాల సమస్య క్లియర్ చేశాడా లేదా. అంటే ఇప్పుడు ఈ జూబ్లీస్ ఉప ఎన్నికల్లో దాదాపుగా ప్రధాన పార్టీలు డబ్బులు పంచినాయి అంటారు, నిజంగా పంచినాయా డబ్బులు? ఊళ్ళో ఏమో అండి, అదైతే ఐడియా లేదు. మా ఏరియాలో అయితే అంతగా ఏం అనిపించలేదు. మామూలుగా అయితే మేము రన్నింగ్ ఉన్న పార్టీ కోసం అలా అని ఓటేసాం, అంతే అండి. అంటే ఇప్పుడు దాదాపు జూబ్లీస్లో 4 లక్షల పైగా ఓట్లుంది. ఆ. అంటే దాదాపు 2 లక్షలకు పైగా ఓట్లు నిన్న ఓట్లు వేయలేదు దాదాపు ప్రజలందరూ. ఆ. అంటే దీన్ని ఏ విధంగా అనుకుంటున్నారు, ఎందుకు వేయలేదు అంటారు? అంటే పరపర పార్టీలు అంతా చీరిపోయినాయి కదా. ఇప్పుడు ఇది 3 పార్టీల్లాగా అయిపోయినాయి కదా. మా ఏరియాలో పార్టీ అయితే 80% పడ్డదండి. మా బూత్ ఒకటిది 20% పెండింగ్ ఉంది, అవ్వలేదు. అంటే వాళ్ళు ఎందుకు వేయట్లేదు అంటారు? ప్రజలు ఓటు వేయడానికి ఎందుకు అంత ఇబ్బంది ఫీల్ అవుతున్నారు అసలు? ఓటు అంటే ఈ మధ్యలో రోజు మిడిల్ డే అయిపోయింది, వన్ థింగ్. అటు వీకెండ్ కాదు, ఇది మధ్యలో ఆఫీస్ డే ఒకటి. సో దానివల్ల కొంతమంది మిస్ అయి ఉండొచ్చు. ఎందుకంటే దూరం నుంచి రావాల్సి వస్తారు కొంతమంది, ఇక్కడ నుంచి హైదరాబాద్లోనే ఉంటారు కదండి. ఓకే ఓకే అన్న, థ్యాంక్ యూ. ఓకే, వెల్కమ్. అన్న మీ పేరేం పేరే? నా పేరు మొహమ్మద్ రెహమాన్. నేను ఇక్కడ కరెంట్ ఆఫీస్లో పనిచేస్తాను. జూబ్లీస్ ఉప ఎన్నికల్లో ఓటేసిరా మీరు? వేసాను. ఏ పార్టీకి వేసిరన్న? కాంగ్రెస్ పార్టీకి వేసాను. నవీన్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది అంటారా ఇక్కడ? 100% గెలుస్తుంది. ఇప్పుడు ఇక్కడ 3 సార్లు గోపీనాథ్ గారు గెలిచారు కదా, గోపీనాథ్ గారు ఏమైనా అభివృద్ధి పనులు చేసిరంటారా, చేయలేదంటారా? చేశారు. ఇక్కడైతే జుబ్లీస్ అయితే హెచ్ఎఫ్ నగర్ బస్తీకి అయితే చాలా చేశారు. కానీ ఇప్పుడు రూలింగ్ పార్టీలో సీఎం ఉంది కదా, ఆయనకి వేయాలని అందుకే ఆయనకి వేసాను సీఎం. అంటే నవీన్ యాదవ్ను రౌడీ షీటర్ అని అన్నారు కదా, మరి నిజంగా ఆయన రౌడీ షీటరేనా? మనకు తెలియదు. ఇప్పుడు గెలిచిన తర్వాత మళ్ళీ 3 సంవత్సరాలు ఉంటాయా, తర్వాత చూద్దామని ఇప్పుడు డెవలప్మెంట్ కోసం చేస్తా అని వేసినాం ఆయనకు. అంటే ఇప్పుడు డెవలప్మెంట్ అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది, డెవలప్మెంట్ చేస్తాన ఉద్దేశంతో ఓట్లు వేసిరంటారు. అదే వేసాం. ఆయనకి ఇవ్వాలని మా అవకాశం ఉందని ఆయనకి వేసినాం. అంటే నిజంగా మరి గెలుస్తాడా నవీన్ యాదవ్ ఇక్కడ? 99% అయితే గెలుస్తాడు. నాకైతే గెలుస్తాడని ఉంది. ఇక్కడ ఉన్న ప్రధాన సమస్యలు ఏంటి? చాలా ఉన్నాయి, డెవలప్మెంట్ గురించి చాలా ఉన్నాయి. ఆయన చేస్తాడని ఆయనకు వేసినాం. ఇక నవీన్ యాదవ్ గెలిస్తే అవి ప్రధాన సమస్యలన్నీ క్లియర్ చేస్తాడా? అదైతే ఇప్పుడు గెలిచిన తర్వాత తెలుస్తుంది, ఇప్పుడైతే చెప్పలేము కదా. కానీ ఆయన చేస్తా అని ఒక నమ్మకంగా అందరు వేశారు. మేము కూడా వాళ్ళకి వేసినాం, మా ఫ్యామిలీ మొత్తం కూడా వాళ్ళకి వేసాం. ఓకే అన్న, థ్యాంక్ యూ. అమ్మ మీ పేరేం పేరమ్మా? మహాలక్ష్మి. ఇక్కడ జూబ్లీస్ ఓటేసిరా మీరు ఉప ఎన్నికలో? వేసాము, నిన్న వేసాము. ఎవరు గెలుస్తారంటారమ్మా? మంచిగా ఎవరు వర్క్ చేశారని అనిపించింది, వాళ్ళకే వేసాము. మొత్తానికి అయితే వాళ్ళే గెలుస్తారంటారు. వాళ్ళే గెలిచారు. అంటే ఇక్కడ ఉన్న ప్రధాన సమస్యలు ఏంటంటే జూబ్లీస్లో? మాకైతే మొన్నటిదాకా ఏ సమస్య లేదు. ఇప్పుడు ఏదైనా ఉంటే వాళ్ళు మాకు క్లియర్ చేస్తారని నమ్మకం ఉన్న వాళ్ళకే ఓటేసాము. ఇప్పుడు గోపీనాథ్ గారు 3 సార్లు ఇక్కడ గెలిచారు కదా, గోపీనాథ్ గారు మంచి పనులు చేశారా ఇక్కడ? చేశారు. ఇక్కడ మరి డ్రైనేజ్ సమస్యలు, రోడ్ సమస్యలు బాగున్నాయి అన్నారు, నిజంగా ఉన్నాయా? ఉండేది వాటరు డ్రైనేజ్ మిక్సింగ్ అయిపోవడము, ఆ వాటర్ మాకు రావటము ఉండేది. అయితే తర్వాత అది క్లియర్ చేశారు వాళ్ళు. అంతా క్లియర్ చేశారు. ఓకే అన్న మీ పేరేం పేరే? అద్రే నా పేరు. నిన్న జూబ్లీస్ ఉప ఎన్నికల్లో ఓటేసిరా మీరు? వేసినాం. ఏ పార్టీకి వేసిరా? కాంగ్రెస్. కాంగ్రెస్ ఇక్కడ గెలుస్తుందంటారా? పక్కా గెలుస్తుంది. ఇక్కడ ఉన్న ప్రధాన సమస్యలు ఏంటి జూబ్లీస్లో? ప్రజల సమస్యలు ఏముంది, వాళ్ళు గమనించింది ఏం లేదు. ఆయన ఫస్ట్ టీఆర్ఎస్లో గెలిచినప్పుడు బాగానే గమనించిండు. బీఆర్ఎస్ వచ్చినాక గమనించింది ఏం లేదు.
అంటే టీఆర్ఎస్ ఉన్నన్ని రోజులు మంచిగా చూసుకున్నా టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మార్చిన తర్వాత ఇలాంటివి పనులు చేయలేదంటారు ఇక్కడ. టీఆర్ఎస్లు ఉన్నప్పుడు బాగానే పోరాడింది. టీఆర్ఎస్గా పార్టీ ఉన్నప్పుడు మాత్రం మంచిగా చేస్తారు, బీఆర్ఎస్గా మారినప్పటి నుంచి ఏం చేయలేదంటారు. ఏ పెద్ద ఉపయోగం లేదు. అంటే ఇక్కడ ప్రధాన పార్టీలు ఏమంటే టీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, నవీన్ యాదవ్ రౌడీ షీటర్ రౌడీ అని అంటారు. మరి నిజంగా రౌడీ అయినా? రౌడీయే పార్టీలోకి వస్తాడు. ఇప్పుడు ఆయన రౌడీ కాదు. అప్పుడు ఎవరు? మాగంటి గోపినాథ్. మాగంటి గోపినాథ్ కూడా రౌడీ అంటారా? మరి ఆయన అదే స్థాయికి వచ్చి ఇళ్ళకి వచ్చినవాడే కదా. ప్రతి ఒక్కడు రౌడీ సీటర్ వేసుకొనే పార్టీలోకి వస్తాడు. అంటే ఇప్పుడు ప్రజలు కూడా రౌడీలనే ఆదరిస్తారు అంటారా? ప్రజలు వాళ్ళనే ఇప్పుడు రౌడీ వేషం వేసే తర్వాత ప్రజాసేవకు వస్తాడు కదా. రౌడీ వేషం వేసి తర్వాత ప్రజాసేవకు వస్తారంటారు. ప్రజాసేవకు వస్తాడు. ఫస్ట్ ప్రజల సేవకు అయితే రాడు కదా. అంటే ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో దాదాపు ప్రధాన పార్టీలు ఏవైతే ఉన్నాయో బీజేపీ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, ఓటుకు నోట్లు పంచిరంటారు. నిజంగానే పంచిరా ఇక్కడ ఓట్లు? ఇక మరి పంచాయతీలో నీ అయితే రూపాయి తీసుకోలేదు, నేనైతే 10 రూపాయలు తీసుకోలేదు. అదే సోషల్ మీడియాలో అక్కడక్కడ చూస్తూ ఉన్నాం కదా పంచినట్టు. నన్ను అయితే అడిగిన వాళ్ళు లేరు, నేనైతే తీసుకున్నది లేదు. ఇక్కడ జూబ్లీహిల్స్లో ఉన్న ప్రధాన సమస్యలు ఏంటి ఇప్పుడు? మరి ప్రజల సమస్య ఇంతకుముందు ఎట్లుందో గట్టిగా ఉంది, ఆడ చేసింది ఏం లేదు. మరి ఇప్పుడు నవీన్ యాదవ్ గారు ఒకవేళ గెలిస్తే వారేమైనా చేసే అవకాశాలు ఉన్నాయి ఇక్కడ? ఇక చెప్పలేదు, యూత్ కదా. ఇప్పుడు ఏంగు ఆయన చేస్తా చేయొచ్చు. అందుకుంటే ఈ పీజీ జనార్దన్ లెక్క అందుకుంటే మాత్రం ఆయనకే ఉపయోగం. ఇక అందుకోకుంటే ఇంతకుముందు లెక్క నేర్తా మాత్రం ఇంతవరకు కామిషన్. ఓకే అన్న, థ్యాంక్ యూ. అన్న మీ పేరేం పేరే? విజయ్ కుమార్. నా జూబ్లీహిల్స్లో ఓటేసిరా మీరు నిన్న? ఏ పార్టీకి వేసిరా? కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ. నవీన్ యాదవ్ గెలుస్తారంటారా ఇక్కడ? 100% గెలుస్తుంది. ఇప్పుడు నవీన్ యాదవ్ గారు గెలిస్తే ఇక్కడ అభివృద్ధి పనులు ఎలాంటివి చేస్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ డ్రైనేజ్, మినరల్ వాటర్, సీసీ రోడ్లు, ఇవే ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి. అది కావాలి మాకు, అదే చేస్తాడు. అంటే నవీన్ యాదవ్ గారు గెలిస్తే ఇలాంటి ఈ సమస్యలకు పరిష్కారం చూపెడతారంటారా? 100% చూపిస్తాడు. ఎందుకంటే లోకల్ రోడ్ కాబట్టి బస్సు బాధ తెలుస్తుంది. జూబ్లీహిల్స్ పేరు చెప్పుకోవడానికే. జూబ్లీహిల్స్ కాలనీ లేవు, స్లమ్ ఏరియాసే. అతనికి స్లమ్ ఏరియాస్ తెలుసు, అన్నీ తెలుసు. కాబట్టి ఇప్పుడు రాజకీయ నాయకులు అంటే వస్తుంటారు పోతుంటారు. అతను అలా కాదు. వినాయక చవితికి వస్తాడు, బోనాలకు వస్తాడు, ఏ ఫెస్టివల్ కన్నా వస్తాడు. ఆయనకు తెలుసు ఏ రోడ్ ఎలా ఉందని, ఏ గల్లీ ఏడుందో తెలుసు. ఆయన చేస్తాడు, డెవలప్మెంట్ 100% చేస్తాడు. అంటే ఇక్కడ ప్రధానంగా మూడు సార్లు గోపినాథ్ గారు గెలిచారు కదా బీఆర్ఎస్ నుంచి. గోపినాథ్ గారు గెలవడానికి కారణం ఫస్ట్ టీడీపీ అన్న. టీడీపీ నుంచి గెలిచిండు. రెండోదేమో ఎంఐఎంతో లింక్ పెట్టుకొని గెలిచిండు. మూడోసారి అతనికి ఛాన్స్ లేదు, ఏదో గెలిచిండు కేసీఆర్ ముఖం పెట్టుకొని. ఇప్పుడు కూడా మేము కేసీఆర్ ఫ్యాన్సే. కేసీఆర్ అంటే మాకు ఇష్టమే. ఓన్లీ టీఆర్ఎస్ జూబ్లీహిల్స్లో ఏం చేయలేదు అంతే. స్లమ్ ఏరియాస్లో జూబ్లీహిల్స్ ఎలాంటి అభివృద్ధి పనులు చేయలేదు. జూబ్లీహిల్స్ చెయ్యడు కూడా, చెప్పేసిండు కూడా చెయ్యనని చెప్పేసిండు. గోపినాథ్ గారు చెప్పినప్పుడు చెయ్యనని చెప్పేసిండు. చాలా టెంపుల్ కూడా ఎండోమెంట్ చేసిండు అతనే. ఇప్పుడు జీటీఎస్లో టెంపుల్ ఉంది, అయ్యప్ప టెంపుల్. అక్కడ ఈ టైంకి అయ్యప్ప స్వామిల సీజన్, 2000 మంది భిక్ష చేసేవాళ్ళు. దాన్ని ఎండోమెంట్ చేసారు. ఇంతవరకు భిక్ష స్టార్ట్ కాలే. అన్ని గుళ్ళు భిక్షలు స్టార్ట్ అయినాయి, ఆ గుడి భిక్ష స్టార్ట్ కాలే ఇంతవరకు. అంటే దాదాపుగా ఎమ్మెల్యే ఉన్నంతకాలం వాళ్ళు ఎలాంటి అభివృద్ధి పనులు చేయలేదు. ఏం చేయలేడు, ఏం చేయలేడు అతను. ఇక్కడ మన ప్రధాన సమస్యలు ఏమున్నాయి జూబ్లీహిల్స్లో? వాటరే, డ్రైనేజ్ వాటరే. ఇక్కడ నాకు బస్సు ఉంది, 365 రోజులు సంవత్సరానికి. 300 రోజులు డ్రైనేజ్ బండి అన్న ఉంటుంది. 300 రోజులు అక్కడే ఉంటుంది. 100% ఉంటుంది. మీరు కంప్లైంట్ చూసుకోవచ్చు వాటర్ వాష్లో. డ్రైనేజ్ బండి 300 రోజులు అక్కడే ఉంటుంది. ఇప్పుడు వెళ్ళినా ఉంటుంది, చూపించమంటే ఇప్పుడు కూడా చూపిస్తాను. ఇప్పుడు ప్రధాన పార్టీలు బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, నవీన్ యాదవ్ రౌడీ షీటర్ అంటారు. నిజంగా రౌడీ షీటర్ అయినా నవీన్ యాదవ్ గారు? నవీన్ యాదవ్ నన్ను కొట్టింది చూపించమనండి, ఆయననే అన్నాడు. నన్ను కొట్టింది చూపిస్తే రాజకీయం కదా, హైదరాబాద్ వదిలేసి వెళ్ళిపోతాను. ఇప్పుడు నవీన్ యాదవ్ కొట్టిండు అనుకో, చూపిస్తే అతనే అన్నాడు కదా హైదరాబాద్ వదిలేసి వెళ్ళిపోతాను. మళ్ళీ రౌడీ అన్నాడు ఏం చేయాలి? అంటే ఇప్పుడు దాదాపుగా అందరు ఏమంటున్నారంటే జూబ్లీహిల్స్లో ఓటుకు డబ్బులు మంచిగా అంటారు. టీఆర్ఎస్ 3000 ఇచ్చింది రాజీవ్నగర్లో. టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ ఇచ్చిరా? అందరు ఇచ్చి డబ్బులు, ఎవరు ఎంత ఇచ్చినా తెలియదు. అందరైతే డబ్బులు ఇచ్చారు. మరి అన్ని పార్టీలు డబ్బులు ఇచ్చినాయి అంటారు. అన్ని పార్టీలు ఎలక్షన్ అంటేనే డబ్బులు ఇవ్వాలన్న. డబ్బులు ఇవ్వండి ఓటేస్తాడు. డబ్బులు ఇవ్వండి ఓట్లు జరగమంటారా? 100% జరగాయి స్లమ్ ఏరియాస్లో. మళ్ళీ మర్చిపోతారు కార్యకర్తలు అంతే. అన్న మీ పేరే? सलीम खान. సలీం ఖాన్. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ఓటేసిరా నిన్న? दिया, कांग्रेस को दिया. कांग्रेस केसीआर को डालते थे. अभी 2 बार पहले अजरुद्दीन को डाला, इसके बाद में अभी जो खड़ा है ना कांग्रेस का, उसको डाला. उससे पहले जितनी भी केसीआर सबसे अच्छा आदमी था. उसकी पार्टी में जो आदमी जो नेता लोग हैं ना,
वो बहुत गलीज आ गया। मोदी से डरने से केसीआर ने जो हॉस्टल हैं, हॉस्टलों में गलत टीचरों को रख के बच्चों को निकालना, बच्चों के पेरेंट्सों को परेशान करना, इसकी वजह से केसीआर को बहुत बड़ा झटका लगा। फिर वो बीजेपी केसीआर को ख़त्म करने में लगी। अभी केसीआर के अंदर 90% वोट ऐसे हैं जो केसीआर के पड़े ही नहीं, मतलब टूट गए। और बाकी पड़े हैं तो 25% मुसलमानों के और 30% जो केसीआर के जो कास्ट आदमी हैं। मैं भी केसीआर का कास्ट था, 25 साल से केसीआर को वोट डाल रहे थे। जन्म 2013 से केसीआर को डाल रहे, उससे पहले कांग्रेस को डाल रहे थे। 13-14 में केसीआर आया ना, जब से केसीआर को डाल रहे थे। उसके बाद अब केसीआर अच्छा था, केसीआर ने गरीबों को घर भी बना के दिए। मेरे को तो कोई घर नहीं, लेकिन मेरे बच्चे केसीआर के हॉस्टल में पढ़ते थे और आज भी पढ़ते हैं। बनाया केसीआर नहीं है, अच्छा किया केसीआर ने। केसीआर जैसा आप भी क्या नाम है CM है ना, रेवंत रेड्डी, अगर अच्छा करेगा, हर एक मुसलमान इसके साथ में रहेगा। मुसलमान क्या, हर आदमी, दलित, जो भी क्रिश्चियन, सिख, जो भी होएगा, केसीआर की तरह अच्छा सोचेगा कि इसने 6 वादे किए, वादे सिर्फ एक पूरा किया। कई गरीब बच्चियों की शादी हो रही है, अभी तक किसी को सोना चांदी कुछ भी नहीं दे रहा। जो गैस का सिलेंडर का बोला था 500 रुपये करेगा, आज तक गैस का सिलेंडर किसी को भी 500 रुपये नहीं हुआ। और जो घरों का किया था सबके लिख के गए, अभी तक घर किसी को भी नहीं दिया। कि रेवंत रेड्डी से कहना है कि जो गरीब बच्चों के लिए, किसी की भी बच्ची की शादी हो, चाहे हिंदू हो, मुसलमान हो, सिख हो, ईसाई हो, उन बच्चों की शादी के लिए जो केसीआर हेल्प करता था वैसे हेल्प करो। और जो बस का किया, बस में क्या, हम लोग बस में जाते हैं, आदमी का जब केसीआर के टाइम पर 20 रुपये में जाते थे, अभी 40-50 रुपये लग रहे हैं। औरतों के तो पॉकेट कर दिए, लेकिन आदमी को डबल किराया देना पड़ रहा है। यहाँ से हम सिकंदराबाद जाते थे, पहले 20 रुपये थे केसीआर के टाइम पर, अभी 40-45 रुपये रख रहे हैं। कहीं भी जाओ तो डबल किराया बस का किराया थोड़ा आदमियों के लिए कम करो। और जहाँ तक हुआ है, जहाँ तक बच्चों के लिए अच्छा करो। किसी की बच्चा पढ़ाई के हेल्प के लिए, पढ़ाई के लिए बच्चों को मतलब जो भी करे ना, अपने खेल कूद के लिए, जिनके लिए जो सुरक्षा ना। और दूसरा मतलब किसी को रोज़गार नहीं, हम लोग अड्डे पे बैठते हैं दिन भर, अड्डे वालों के लिए थोड़ा रोज़गार खोलो। कोई भी, सबसे बड़ी बात अड्डे पे है। और जहाँ तक हुआ है, शराब की थोड़ी पाबंदी कम करो। केसीआर ने बहुत शराब के ठेके खोल के गया, जगह जगह पे शराब लोग कमाते हैं, पूरा पैसा शराब में उड़ा देते हैं, पूरे अड्डे के लोग भी, कहीं के भी हो। तो शराब पे थोड़ी पाबंदी करो, शराब कम करो, ठेके कम करो, बंद करो। गरीबों के घर में बरोबर रोजगार नहीं रहा, वो पी के औरतें कमाने जाती है, औरतों को मार के पी के लोग पूरा शराब पी रहा है। चाहे मुसलमान हो, चाहे ऑटो वाला हो, चाहे पेंटर हो, चाहे लेबर हो, हर आदमी शराब पी रहा है, अपनी पूरी कमाई शराब में उड़ा रहा है। शराब के लिए थोड़ा पाबंदी करो। हाँ, नशा तो मैं ही करता हूँ, मैं बीड़ी चाय पीता हूँ, चाय बीड़ी का कोई नहीं, लेकिन बड़े नशे को थोड़ा ताम जाम रोको। जो ज़्यादा कमाने का पूरा पैसा आपका शराब में जा रहा, शराब पे थोड़ा दबाव करो, शराब कम करो। ये भी नहीं कि बंद करो, बंद नहीं, शराब को कम करो। यहाँ तो हुआ तो ख़त्म करने की कोशिश करो। गरीबों को बहुत मार शराब से मिल रही है, सबसे ज़्यादा औरतें परेशान शराब के लारे हो रही है, मेरा यही कहना है। जहाँ तक है जुबलीस में आपको क्या क्या प्रॉब्लम है इधर? जुबलीस में प्रॉब्लम नहीं, जुबलीस एरिया अच्छा है। यहाँ पे थोड़ा प्रॉब्लम है कारोबार का। अपना हैदराबाद तो सबसे अच्छा है, यहाँ पे कोई छोटा मोटा कोई जाति का ये नहीं है, लेकिन बीजेपी हमेशा छोटा मोटा जाति का करना चाह रही है। यहाँ हर आदमी को काम करने के बाद में 150 रुपये चाय पानी का टिप देते हैं, चाहे किसी भी घर में काम करो, हिंदू मुसलमान के। और बाकी जगह पे तासुपरस्ती हिंदू मुसलमान वो हिसाब हैदराबाद में नहीं है। जैसे महाराष्ट्र में जाओ, गुजरात में जाओ, दुनिया के किसी कोने में जाओ, यहाँ पे भाईचारा और मोहब्बत बहुत है हैदराबाद में। मेरे को 40 साल हो गए हैदराबाद आए को, मैं खुद राजस्थान का हूँ। वोटिंग कार्ड, आधार कार्ड, राशन कार्ड सब कुछ मेरा हैदराबाद का है। बच्चे भी मेरे हैदराबाद के हॉस्टल में पढ़ रहे हैं। ये नहीं, यहाँ आज भी मैं किराए घर में रहता हूँ, मेरे पास पूरा प्रूफ है। मेरा 2007 में वोटर कार्ड बनाया था, अभी मेरा वोटर कार्ड गम गया। ये वोटर कार्ड की रसीद है, ये नंबर है वोटर कार्ड के, ये वोटर कार्ड का ही है। आधार कार्ड भी मेरा हैदराबाद का ही है और राशन कार्ड भी मेरा हैदराबाद का। राजस्थान में कुछ भी नहीं है, क्यों 40 साल हो गए। मैं छोटा 1992 का मैंने आया था, 92 में, जिस टाइम 35 पैसे 30 पैसे बस का किराया लगता था एरागड्डा आने का। मैं प्रकाश पाटीगड्डा रहता था, पाटीगड्डा से कहीं भी एरागड्डा हो, सिकंदराबाद जाओ, 30-35 पैसे 40 पैसे मैं बस के अंदर चला हुआ हूँ मैं। 90 के अंदर जब एरागड्डा ब्रिज बन रहा था, 90 के अंदर, जिस टाइम की बात बता रहा हूँ। जब से आज तक हैदराबाद में, पहले के टाइम भी अच्छा था और आज भी मोहब्बत, भाईचारा, इंसानियत हैदराबाद में बहुत है। क्योंकि अब मैं तो बसीवान, हैदराबाद में शादी ब्याह बच्चे सब कुछ यहीं किए और यहीं के बसीवान हो गया हूँ। इसीलिए मैं हैदराबाद को लोगों को कहता हूँ, यहाँ जितनी मोहब्बत दुनिया के किसी कोने में नहीं है। भारत के किसी कोने में जा रहा हो, सब जगह नफरत भरी हुई है। ये बिहारी है, ये राजस्थानी है, ये गुजराती है, ये मराठी है, तासुपरस्ती कोई भी नहीं। इंसान का पहला मोहब्बत और पहला धर्म है इंसानियत।
उसके लिए भाईचारा से बढ़कर कोई नहीं, किसी को तकलीफ हो तो एक दूसरे की मदद के लिए आ गया हो। उस जगह में हिंदू मुसलमान छोटा मोटा जाति बरादरी मत देखो, या राजस्थानी बिहारी मराठी इन्हें देखो, इंसानियत देखो, इंसानियत के लिए सबको लिए आ गया हो और छोटा बड़ा मत देखो। हाँ, कोई भी आज भी दलित को है तो मैं पठान हूँ, मैं उसके साथ बैठता हूँ, खाता हूँ, पीता हूँ, लेकिन शराब नहीं पीता हूँ। रोटी खाने में, पानी पीने में, उसके बर्तनों में खाने में कोई एतराज़ नहीं, सब भाई भाई, सब बरोबर, कोई छोटा बड़ा नहीं। इंसानियत सबसे बड़ी चीज़ है और इंसानियत से चलना, ये नहीं करना कि हिंदू का काम नहीं करूँगा मैं मुसलमान हूँ, मुसलमान का काम नहीं करूँगा मैं हिंदू हूँ। सब एक दूसरे का काम करो और सब एक दूसरे के साथ चलो, वही इंसानियत है। और शादी ब्याह बर्थडे पार्टी सब एक दूसरे के शामिल हो। इंसान मौत गमी जब भी जरूरत पड़े ना, तो मैं तो यही भाईचारा की बात करता हूँ, कोई भी किसी काम में पहले जाओ, वही भाईचारा, वो इंसानियत है, उससे बड़ा कुछ भी नहीं। आप राजस्थान से आ रहा है बोल रहे हैं ना, वहाँ पे रोजगार नहीं है क्या? मैं 90 के महीने आया राजस्थान से, रोजगार था, लेकिन वो घर की जो परिवार की परेशानियों की वजह से जब से घर बार छोड़ा, जब से मैं हैदराबाद ही आ गया, हैदराबाद में कमा रहा खा रहा हूँ और शादी ब्याह बच्चे सब यहीं पे है मेरे। मैं अपनी मेहनत जितने खा रहा हूँ, मेरे को ज़्यादा की जरूरत नहीं। अभी भी जब से अभी तक किराया घरों में रह रहा हूँ मैं, घर का भी जाति घर नहीं, केसीआर का भी फार्म भरा और इसी का भी फार्म भरा, लेकिन मेरे को घर भी नहीं मिला, तो भी मेरे को चिंता नहीं। मेरे को इंसानियत मिलना, आज भी बैठता हूँ सब भाईचारों में मोहब्बत और इंसानियत से रहता हूँ, इसीलिए मैं हैदराबाद की ज़्यादा तारीफ करता हूँ। हैदराबाद है ही इंसानियत के लायक, लेकिन लोग नफरत गाल रहे हैं। हैदराबाद में बीजेपी वाले आ रहे हैं और वो दिखा रहे हैं कुछ और, हाथी के दांत दिखाने के कुछ और, खाने के कुछ और है। रियल बता रहा हूँ, केसीआर नंबर 1 अच्छा आदमी था, मैं तो आज भी केसीआर की तारीफ करूँगा। क्या कांग्रेस इतनी अच्छी नहीं है, कांग्रेस का से अच्छा केसीआर था रियल में, और देखा मैं केसीआर को परखा, लेकिन वो केसीआर पे ईडी सीबीआई ये वो लग के फिर उसके नेता पूरे कांग्रेस में चले गए, तो उसको आने वाले टाइम पे 5 साल बाद में फिर केसीआर ही आएगा। पब्लिक को सबको मालूम पड़ रहा है केसीआर कैसा दार कैसा नहीं है, वो झूठे वादे नहीं किया, जो किया वो करके दिखाया। लेकिन आप कांग्रेस टी शर्ट पहन के बीआरएस को तारीफ कर रहा है। बीआरएस ने ऐसा किया इसलिए मजबूरी है, अगर कांग्रेस को नहीं देते वोट तो बीजेपी अपने टीआरएस का पूरे वोट वो ले लिया। मैं बोल रहा हूँ मजबूरी है, मैं 2 बार वोट दिया टीआरएस छोड़ के, अजरुद्दीन को दिया, ये दिया, खुला बोलूँ पहले अजरुद्दीन की तरफ दौड़ा। मेरे को मालूम पड़ा था कि बीजेपी है ना यहाँ पे भी खार गालेगी, और मैं आने वाले टाइम पर केसीआर को दूंगा, खुला बोल रहा हूँ, मेरे को कोई नहीं रोक रहा। क्यों मैंने अभी भी वोट दिया ना, किसी से 1 रुपया नहीं दिया, किसी ने 1 रुपया नहीं लिया, लोगों ने सब ने क्या, कोई 1000 देगा, कोई 500 देगा, मैं क्या जाने दो, कोई बोला 2500 देगा। मजदूर आदमी को कौन देता है, हम लोग सुबह आते हैं शाम के बैठते हैं, किसी ने 1 रुपया नहीं दिया। लेकिन वोट तो अपना बेचने का नहीं होता है, वोट खुद का होता है, लाख रुपये से ज़्यादा वैल्यू वोट की है, मैं एक ही बात जानूँ। लेकिन केसीआर अच्छा आदमी था, अच्छा है, और केसीआर के बच्चे भी अच्छे हैं, मैं उसकी तारीफ के लायक आदमी है। उन्हें गरीबों को लाखों को मकान बना के दिए, और अब जो बच्चे हैं वो अगर कांग्रेस देगी, अच्छा है कांग्रेस का, लेकिन केसीआर जैसा कांग्रेस नहीं कर सकती, ना करेगी। केसीआर ऐसा अच्छा आदमी है।